వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జీవితం అన్నీ నేర్పిస్తుంది అనేది 100% నిజం. ఈ యువకుని చూసి కొందరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆయన నిరుత్సాహపడలేదు. ఏదో ఒక విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన చేశాడు. అందులోంచి పుట్టుకొచ్చిన ఐడియానే మొబైల్ జిరాక్స్ సెంటర్. జిరాక్సులు తీస్తూ ఈ ఆధార్లు డౌన్లోడ్ చేస్తూ జీవిస్తున్నాడు. ఓ మారుతి కారులో ఖమ్మం పోస్టాఫీస్ సెంటర్లో జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నాడు. కిరాయిలు కట్టలేని ఆలోచనల నుంచి బయటపడేందుకు కారులోనే జిరాక్స్ సెంటర్ పెట్టేశాడు. ఇక తన ఆలోచనలకు కొందరు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఆ వ్యక్తి గురించి ఫోర్ సైడ్స్ టీవీ స్పందించింది. ఆయన వివరాలపై ఆరా తీసి ప్రపంచానికి తెలియజేసే చిరు ప్రయత్నం చేసింది. మనం ప్రతిరోజు ఎక్కడైనా సరే మొబైల్ టిఫిన్ సెంటరు, మొబైల్ టీ స్టాల్ చూస్తుంటాం. కానీ ఇక్కడ వినూత్నంగా ఖమ్మం నగరంలో మాత్రం మొబైల్ జిరాక్స్ పాయింట్ సెంటర్ ఉంది. అదేవిధంగా ఆన్లైన్ కూడా చేస్తారు. ఖమ్మం నగరానికి చెందిన కోల నరసింహరావు అనే విద్యార్థి మాత్రం ఎంకామ్ డిగ్రీ చదువుకొని కూడా ఉద్యోగాలు రాకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని నిరుపేద నరసింహరావు మాత్రం ఖమ్మం నగరానికి చెందిన నరసింహరావు అనే మాత్రం ఖమ్మం నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వినూత్నంగా ఒక మారుతి కారు తీసుకొని దాంట్లో జిరాక్స్ సెంటర్ అదేవిధంగా ఆన్లైన్ సర్వీసు చేస్తూ తన జీవితాన్ని మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగులు ఎక్కువ నేపథ్యంలో మాత్రం తనకు జీవనోపాధి లేకుండా ఏ ఉద్యోగం రాకపోవడంతో వినూత్నంగా మాత్రం జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కోల నరసింహరావు అసలు అడుగుదాం, అసలు ఎందుకు ఇట్లా మొబైల్కి సెంటర్ లాగా ఇది ఎందుకు పెట్టింది జిరాక్స్ సెంటర్ అడుగుదాం. చెప్పండి, ప్రధానంగా చాలామంది షాపులలో అద్దెకి తీసుకొని పెట్టుకుంటారు కానీ నువ్వు వినూత్నంగా కారులో జిరాక్స్ పెట్టిన ప్రధానమైన కారణం ఏంటి? అద్దెలు కట్టలేము సార్. ఇక్కడ ఎక్కడైనా షాపులు తీసుకుంటే 10,000 20,000 అవుతుంది. అది అద్దెలు కట్టలేక ఇల్లుగలది వాళ్ళది కారు అని అంటే తీసుకున్నాం. వాళ్ళు కూడా సాయం చేశారు సార్. మీరు ఏం చదువుకుర్రు? అసలు ఇక్కడ జిరాక్స్ పెట్టడానికి ఆలోచన ఎందుకు వచ్చింది? ఉపాధి లేక సార్ ఈ ఆలోచన చేసుకున్నాను సార్. ఇక అట్లా సార్. రోజుకి ఎంత నడుస్తుంది? 800 900 అన్ని ఖర్చులు పోను 1200 మంచిగా ఉంటాయి. అట్లా ఉంటుంది సార్. ఏమేమి ఇస్తారు ఇక్కడ? ఆన్లైన్ ఏమేమి ఇస్తారు? ఈ జిరాక్సులు సార్, ప్రింట్అవుట్లు, ఈ ఆధార్లు, పాస్పోర్ట్ ఆన్లైన్ చేయడం, ఇక అంతవరకే సార్. అంటే ఏ టైంకి వస్తారు? ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 7కి వస్తుంది సార్, ఈవినింగ్ 5 అవుతుంది సార్. ఇక్కడ చుట్టుపక్కల షాపులలో ఏమన్నా లేదా మనకి పెట్టడం వల్ల? గొడవ చేశారు సార్ స్టార్టింగ్లో. చిన్నగా లైసెన్సులు గిట్లా తీసుకున్నాను సార్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రోజు ఇట్లా చేసుకోవడం వల్ల? ఏమనిపిస్తుంది? ఇంట్లో జీవనోపాధి గడిచిపోతుంది సార్. ప్రస్తుతానికి సొంత ఇల్లు లేదు సార్ మాకు. కొంచెం సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది సార్. లేదా ప్రభుత్వం సొంత ఇల్లు ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం? సొంత ఇల్లే సార్, ఇంకేం అవసరం లేదు సార్ ప్రభుత్వం నుంచి. ఏదో రకంగా బతుకుతాను సార్ షాప్ మీద. సొంత ఇల్లు ఒకటి ఉంటే బాగుంటుంది సార్. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, చెప్తే అడుగుదాం. మేము చెప్పండి, మీ బాబు ఇట్లా జిరాక్స్ సెంటర్ తీసుకుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమీ దారి లేక ఇల్లుగల అబ్బాయి మా బాధలు చూడలేక కారు ఇచ్చారు. నిన్న కారు ఇచ్చారు. అబ్బాయి చూడలేక మా బాధలు చూడలేక ఏమీ లేక అట్లా పెట్టుకున్నాం. ఇక అంటే ఇప్పుడు చదువుకుంటు కదా, ఏం ఉద్యోగం రాలేదా? ఏమీ లేదయ్యా, ఏమీ లేదు దారి. ఇంట్లో వెళ్తుంది మరి? ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరయ్యా దిక్కు మాకు. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురయ్యా, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. ఎవరు లేరు దారి. చేస్తేనే ఇంట్లో వెళ్తుందా? ఏం చేస్తున్నా 800 వస్తాయి నాన్న. 800 వస్తే ఇంట్లో వెళ్ళాలి, అవి ఖర్చులు పోను. అట్లా చేస్తున్నా. కొంచెం దారి చూపెట్టడం ఇల్లు లేదయ్యా కొద్దిగా. ఓకే, మొత్తం చూసినట్టయితే ఖమ్మం నగరంలో మాత్రం వినూత్నంగా జిరాక్స్ ఆన్లైన్ మాత్రం ఇక్కడ ఒక మారుతి కారులో మాత్రం ఆన్ సెంటర్లో చేసుకుంటూ కూడా నరసింహరావు జీవనోపాధి నడిపిస్తున్నారు. అయితే చాలామంది నిరుద్యోగులు కూడా ఏదో ఒక ఉపాధి కోసం మాత్రం ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో మాత్రం తను కూడా ఇంట్లో వెళ్ళలేని పరిస్థితి. బీద కుటుంబమైన నరసింహరావు తన తల్లిదండ్రులు కూడా బీదోళ్ళు కాబట్టి తనకు జీవనోపాధి లేదనే ఉద్దేశంతో చదువుకున్నా సరే ఉద్యోగాలు రాకపోవడంతో మాత్రం వినూత్నంగా మొబైల్ కారులో మాత్రం ఆన్లైన్ సెంటర్ జిరాక్స్ సెంటర్ నడిపించుకుంటూ కూడా తన జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నిరుద్యోగులకు ఇంకొంచెం సహాయం చేస్తే మాత్రం షాపులు పెట్టుకొని బిజినెస్ నడిపించుకొని తన కుటుంబాన్ని గడుపుకుంటా అని చెప్పి కూడా నరసింహరావు మాత్రం ఆవేదన వ్యక్తిస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలాంటి వారికి ఇంకో సహాయం చేసి చేయాలని చెప్పి కూడా చాలామంది ఇక్కడ నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఫోర్ సైడ్స్ టీవీ, ఖమ్మం నుంచి.